నమస్తే, నేను మీ రఘు మాస్టర్. వంశీ ఎలా పరిచయం అని మీరు అడిగారు. దానికి నేను చక్కటి డీటెయిల్స్తో మీకు చెప్తాను. పసలపూడి అనే ఒక ఊరుంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. అక్కడి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ గీతాకృష్ణ కంపెనీస్ పేరిట ఏడిది నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన సినిమా చేశారు. సినిమా పేరు సిరిసిరిమువ్వ. దానికి డైరెక్టర్ గారు ది గ్రేట్ కె విశ్వనాథ్ గారు, కెమెరా విఎస్ఆర్ స్వామి గారు. నేను అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను. వాయిని నుంచి బయటకు వచ్చి భక్త కన్నప్ప బాపు గారితో పుట్టగూడలో చేసి ఇటు షిఫ్ట్ అయితే రాజమండ్రిలో ఈ సినిమా సిరిసిరిమువ్వ. ఆ సినిమా చేసిన ప్రొడ్యూసర్లు అసలు ఆఫీస్లో మెడ్రాస్లో ఆఫీసులో ఉంది. ఆఫీస్ వెనకాల ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో కొంతమంది కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. అందులో వంశీ ఒకడు. ఆనంద్ అని చెప్పేసి ఏఎల్ ఆనంద్ అని చెప్పి కేవి మహోదయన్ గారి దగ్గర అసిస్టెంట్, మ్యూజిక్ సెక్షన్ అనమాట. అతను హైదరాబాద్ కుర్రాడు. తర్వాత నాకు రూమ్మేట్ అయ్యాడు. కళ్ళు నాతో పాటు కలిసి మేము ముగ్గురం, తను, ఆనంద్, విజయ్ కుమారు, నేను కలిసి కళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసాం. అక్కడ ఫస్ట్ పరిచయం వంశీ. తర్వాత మళ్ళీ ఒక సినిమా అమానుష్, బెంగాల్లో చాలా పెద్ద హిట్ అనమాట. దాన్ని తెలుగులో వి మధుసూదన్ గారి డైరెక్షన్లో ఎదురీతగా తీయబడింది. ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ, మిగతా అందరూ ఉన్నారు. ఎదురు లంకలో తీయడం జరిగిందనమాట. ఇది కోనసీమ అంటాం కదా, అక్కడ కూడా నాకు వంశీ మళ్ళీ ఫ్రేమ్లోకి వచ్చాడు. అప్పుడు వి మధుసూదన్ రావు గారి దగ్గర తను అసిస్టెంట్గా, అప్రెంటిస్ ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడెప్పుడే జస్ట్ డైరెక్షన్ దగ్గర నేర్చుకుంటాడు, కొంచెం డైరెక్షన్ మ్యాటర్స్ నేర్చుకుంటున్నాడు. అలాగే మళ్ళీ అక్కడ కలిశాడు. అతను ఆల్రెడీ రైటరు, ఎప్పటి నుంచో, చాలా చిన్నప్పటి నుంచి కూడా మంచి రైటరు, మంచి కలం, బలం ఉన్న కలం. సో చిన్న రాశాడు. దాంతో మధుసూదన్ రావు గారు సరే రా నా దగ్గర కొంచెం వర్క్ చేయని చెప్పి అనడంతో ఆయన అసిస్టెంట్గా కూడా నాకు ఆ సినిమాలో పరిచయం అయ్యాడు. తర్వాత ఇద్దరం కలిసి కొంచెం సినిమా మ్యాటర్స్లో ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. ఏజ్ గ్రూప్ కూడా ఒకటే, నాకంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఇద్దరం కలిసి కూడా పెద్ద ఇది కాదు, నేను అతను ఒక రేంజ్ పొట్టివాళ్ళం ఉంటాం కదా. వంశీ మరీ పొట్టు కాదు కానీ, నాంత పొట్టు కాదు కానీ. సో సినిమాకి వచ్చేయడానికి ఇద్దరు ఫ్రీక్వెన్సీ ఒకటే. విడిగా సైకాలజీస్ వేరు, కంప్లీట్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ సినిమాకి వచ్చేయడానికి ఇద్దరం కూడా ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన టేస్ట్, ఒకే రకమైన అబ్జర్వేషన్స్తో ఉండేవాళ్ళం. దాంతో మాకిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది. ఎక్కడ ఫిలిం ఫెస్టివల్ ఉన్నా అక్కడ మేము ఇద్దరు వాలిపోయేవాళ్ళం. ఎక్కడ ఒక మంచి సినిమా చూపిస్తున్నారంటే ఇన్విటేషన్ లాగా వెళ్ళి కూర్చునేవాళ్ళం అనమాట. అలాగా వంశీ నేను కలిసి ఎన్నో కొన్ని వందల వేల సినిమాలు రకరకాల ఫిలిం ఫెస్టివల్స్లో ఢిల్లీ కానీ, గోవా కానీ, కలకట్టా కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ ఇలాగ చూసాము. అంటే అబ్జర్వేషను, వరల్డ్ సినిమా గురించిన తెలుసుకునే ఒక ఇంట్రెస్ట్ మా ఇద్దరికీ ఉంది, టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా. అతను రచయిత స్వతహాగా. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యి నేను అతనితో అటాచ్ అవ్వడానికి కారణం, చాలామంది డైరెక్టర్స్తో పనిచేశాను నేను కూడా, కానీ ఫోటోగ్రఫిక్ అయ్యుండే, ఫోటోగ్రఫిక్ అనమా ఇది కలిపి అనమాట ఉండే తక్కువ మంది డైరెక్టర్లో వంశీ ఒకడు. డెఫినెట్గా అలాంటి మనుషుల్లో వంశీ చెప్పుకోదగ్గ డైరెక్టర్. అంటే విజువల్ కాన్సెప్ట్ అనేది చాలా చక్కగా, అందంగా, అందరిలాగా కాకుండా ఒక డిఫరెంట్గా చేయాలనే ఒక చిన్న ఉత్సుకతతో ఉండే ఒక మనిషి. నాకు కూడా అంతే. మనం చేసేది స్పెషల్గా ఉండాలి, ఎదుటి వాళ్ళు మనం ఎప్రిషియేట్ చేయాలి, అంటే ఒక విధంగా పేరు తెచ్చుకోవాలి. దాన్ని మీరు కీర్తికాంక్ష అంటే ఏమో తప్పేం లేదేమో. అలాగా ఇద్దరు మనస్తత్వాలు అక్కడ సినిమా దగ్గరకు వచ్చేయడానికి మాత్రం చక్కగా మిక్స్ అయ్యేవి. ఒక మంచి డైరెక్టర్, కెమెరామెన్ ఫ్యూచర్లో ఒక టీమ్గా తెలుగు ఇండస్ట్రీకి ముందుకు రాబోతున్నారని అందరూ అనుకునేవాళ్ళు అప్పుడు మా ఇద్దరి గురించి. చాలా బుక్స్ రెఫర్ చేసేవాళ్ళం. పర్టికులర్గా వంశీ నేను అనగానే మాకు గుర్తుకొచ్చేది క్రియేటివ్ బ్లాక్ బుక్. చాలా పెద్ద బుక్ అనమాట, చాలా కాస్ట్లీ కూడా. అది ప్రపంచంలో ఉన్న అన్ని విజువల్ ఆర్ట్స్ తాలూకు కాంపిటేటివ్గా ఉండే ఫోటోగ్రాఫ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఇట్స్ బైబిల్ లాంటిది అనమాట. అది మేము బాగా రిఫర్ చేసేవాళ్ళం. అందులో
మాకు నచ్చిన విజువల్స్ కానీ, లైటింగ్ కానీ, కంపోజిషన్ కానీ మేము మా సినిమాలో కూడా ఆ షార్ట్లుగా పెట్టేవాళ్ళం. మేమే కాదు, మణిరత్నం గారు కానీ అలాంటి పెద్ద డైరెక్టర్లు చాలామంది క్రియేటివ్ బ్లాక్ బుక్ ఇమేజెస్ ఫాలో అవుతారు అనమాట. నెక్స్ట్ దీనికి వస్తే వంశీ సిరిసిరిమువ్వ టైంలో నాకు అలా పరిచయం అయ్యాడు. తర్వాత నేను అతను కలిసి ఒక సినిమా అతను డైరెక్టర్గా నేను కెమెరామెన్గా అనుకుంటున్న రోజుల్లో ఒక చిన్న తమాషా జరిగింది. అదేంటంటే పాళయగొండ చోలై అనే ఒక తమిళ్ మూవీ పెద్ద హిట్ అన్నాడు, 1 year ఆడింది అది, సుహాసిని. దాన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు కెమెరామెన్లు, ఇద్దరు అనమాట, రాబర్ట్, రాజశేఖర్. వాళ్ళు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ చేస్తున్నారు అప్పట్లో. వాళ్ళు నేను వాహినిలో ఉన్నప్పుడు ఇంకా చదువుతున్నారు. నేను వాహినిలో ఫోకసింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు వాహినికి వచ్చినప్పుడల్లా నాకు ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. రఘు ఎక్కడ ఉన్నాడు, ఏ ఫ్లోర్లో ఉన్నాడు కనుక్కొని నా దగ్గరకు వచ్చి నేను ఏ ఫ్లోర్లో ఉన్నా అక్కడ షూటింగ్లు అబ్జర్వ్ చేసి, అంటే ఫీల్డ్ వర్క్ కూడా కావాలి వాళ్ళకి, ఆ ఇన్స్టిట్యూట్లో కొంత సిలబస్లో అది కూడా ఉంటుంది అనమాట. అబ్జర్వేషన్ నాకు అలా పరిచయం అన్నట్టు. వాళ్ళు చేసిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత మంచి నేమ్ వచ్చేసింది. ఆ సబ్జెక్ట్ని గోదావరి చిత్రాన్ని పేరు పెట్టిన ఒక సంస్థ ప్రసాదరావు గారు విజయవాడ, ఆయన ఆ సబ్జెక్ట్ని తెలుగులోకి కొనుక్కున్నారు. ఆయన, హరి అనుమోలు, వేమూరి సత్యనారాయణ గారు వీళ్ళందరూ దగ్గర చుట్టారు, అలాంటిది ఏదో ఫ్రెండ్స్ చుట్టాలు లాంటారు అనమాట. సో వాళ్ళు ఆ సినిమాని తెలుగులో చేయాలని కొనుక్కొని వచ్చి, ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అనే దగ్గర మెయిన్గా అక్కడ అడ్వైజర్ ఎవరంటే వేమూరి సత్యనారాయణ గారు. ఇప్పటికీ కూడా వంశీ వెనకాల వేమూరి సత్యనారాయణ మాట ఉంటుంది అనమాట, మంచి చెడుకి. వేమూరి సత్యనారాయణ గారికి చెప్పకుండా ఆయన ఓకే అనేంత వరకు కూడా వంశీ వెయిట్ చేస్తాడు. అంత గురి వేమూరి సత్యనారాయణ గారి అభిప్రాయం అంటే, ఆయన తాలూకు టార్గెట్స్ అంటే. అందరికీ అనుకున్న తర్వాత డైరెక్టర్ అరే అప్పటికి వంశీ డైరెక్టర్ అవ్వలేదు, వెనకాల అసిస్టెంట్ డైరెక్టర్గానే అబ్జర్వేషన్లోనే ఉన్నాడు. అప్పుడు డైరెక్టర్ గురించి రకరకాల ప్రయత్నాలు చేశారు. సంగీత శ్రీనివాసరావు గారిని అనుకున్నారు, ఏరంకి శరం గారు అంటే అప్పట్లో బాలచంద్ర గారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ డైరెక్టర్ తెలుగులో కూడా చేశారు కొన్ని, ఆయన అనుకున్నారు. జంజాలు అనుకున్నారు. ఇలాగా ఒక 4-5 అనుకున్నారు. ఏది కుదరట్లేదని తర్వాత నాకు చెప్పారు, వాళ్ళే చెప్పారు. అప్పుడు కొంచెం విసుగు వచ్చేసింది వాళ్ళకి, డైరెక్టర్ సెట్ అవ్వట్లేదు. ఇంకా సుహాసిని డేట్స్, చిరంజీవి డేట్స్ లాంటివన్నీ తీసుకున్నారు అందరూ. చిరంజీవి, సుహాసిని కాకుండా మొత్తం పెద్ద 4-5 కనుక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, వీళ్ళందరూ అనమాట. అప్పుడు ఒక మంచి డిస్కషన్లో ఈయన వేమూరి సత్యనారాయణ గారు, అదంతా ఇంక వద్దయ్యా వదిలేద్దాం, నేను ఒకటి చెప్తాను, అందరూ దాన్ని ఒప్పుకుంటే మనం ప్రొసీడ్ అయిపోతాం. ఏంటి అన్నారు అందరూ, వంశీ చేస్తాడు డైరెక్షన్ అని ఒక రకమైన ఆర్డర్ లాగా చెప్పేశాడు అనమాట. అందరూ కూడా నిజమే ఓకే గుడ్, వంశీ చేయగలడు అని చెప్పేసి అలాగా వంశీ డైరెక్టర్ అయిపోయాడు. ఆ సంస్థకి రైట్లు కొన్నప్పటి నుంచి, సంస్థ స్టార్ట్ అయిన కాడి నుంచి మూల స్తంభం హరి అనుమోలు. ఆటోమేటిక్గా అతను కెమెరామెన్, వంశీ డైరెక్టర్ అయిపోయాడు. మరి దానికి నాకు నా యాంగిల్కి వస్తే నా సైడ్ నుంచి నేను కొంచెం అప్సెట్ అయ్యాను. ఎందుకంటే వంశీ డైరెక్టర్ అయితే నేను కెమెరా అనుకున్న చోట ఇలా జరిగింది, యాక్సెప్ట్ చేయాల్సిందే కొన్ని. ఎందుకంటే హరి అనుమోలు నాకు చాలా క్లోజు, నాకంటే కొంచెం సీనియరు. వడివంగళ్ళు అనే తమిళ సినిమాతో అతను చేశాడు. నేను వాహినిలో ఫోకసింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు అశోక్ కుమార్ గారు అనే చాలా అవార్డు వినింగ్ కెమెరామెన్, చాలా పెద్దగా కెమెరామెన్, బాలు మహేంద్ర గారు, అశోక్ కుమార్ అంత బాగా చెప్పుకునేవాళ్ళం. ఆయన దగ్గర సుహాసిని, ఇతను అందరూ కూడా అసిస్టెంట్స్గా పనిచేశారు. సో నేను నో రిగ్రెట్స్, ఓకే అలా అయిపోయింది. అలాగా మంచు పల్లకి అనే సినిమాకి వంశీ డైరెక్టర్ అయ్యాడు. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.